హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. ఒక్కసారి నేను చూపించిన విధంగా బేజా ఫ్రై అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మేక మెదడు చాలా అంటే చాలా టేస్టీగా కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని నిజంగా చపాతీతో కనుక సర్వ్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కంటే కూడా ఇది మనకి రోటీలో అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేనైతే ఒక బ్రెయిన్ తీసుకున్నానండి. శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసుకొని కడిగేసుకున్నాను అన్నమాట. ఇలా కడిగేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీరు తీసుకునే బ్రెయిన్ని బట్టి ఎన్ని బ్రెయిన్లు తీసుకుంటారో దాన్ని బట్టి ఉల్లిపాయలు అనేటివి కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక బ్రెయిన్కి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ బ్రెయిన్ అనేది మనకి చక్కగా ఆయిల్లో మగ్గుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 30 సెకండ్ల మట్టుకు ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకోండి. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒక్క పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము. ఉల్లిపాయలు ఒక్క 2 నిమిషాలు కొంచెం మగ్గించేసుకుందామండి. ఒక్క 2 నిమిషాలు ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకుందాము. ఉల్లిపాయలు కొంచెం మనకి కలర్ మారాలి. చూసారు కదా, ఇక్కడైతే ఉల్లిపాయలు కొంచెం ఇలా కలర్ మారాలండి. బాగా ఫ్రై అయిపోయినాయి అనుకోండి, మనం బ్రెయిన్ వేసుకొని మళ్ళీ వేయించుకుంటాం కాబట్టి మాడిపోతాయి. కొంచెం ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపడినంత సాల్టు, ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా ఆయిల్లో ఒక 2 నిమిషం పాటు మగ్గించేసుకుందాము కలుపుకొని. నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకి. కేవలం ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్లో ఒక 2 నిమిషం పాటు చక్కగా ఉప్పు కారం మగ్గాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బ్రెయిన్ వేసేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. మనకి ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదంతా కలుపుకొని ఇక మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఇక్కడైతే బ్రెయిన్ అనేది చక్కగా మగ్గిపోయిందండి. ఎక్కువ టైం పట్టదన్నాను కదా, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. మనకి ఇది కుక్ అవుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుందండి. అంత బాగుంటుంది రుచి మట్టుకు. నాకైతే ఇది రైస్లో కంటే చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, మనకు ఆయిల్ కూడా చక్కగా పైకి స్ప్రెడ్ అయింది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, ఇక్కడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.